క్రింది వారిని జతపరచుము. జాబితా 1 అలాగే జాబితా 2 ఇచ్చారు. ఉత్తరప్రదేశ్, లక్షద్వీపులు, దిబాంగ్ వ్యాలీ, సిక్కిం ఒకవైపు, మరొక వైపు అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం, అల్ప జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం, తక్కువ జనాభా కలిగిన ప్రాంతం, అలాగే అల్ప జనాభా కలిగినటువంటి జిల్లాని ఇచ్చాడమ్మా. సో కింద మళ్ళీ మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్ అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం. లక్షద్వీపులు, మరి లక్షద్వీపులు అనేవి అల్ప జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం. దిబాంగ్ వ్యాలీ అల్ప జనాభా కలిగినటువంటి జిల్లా. సిక్కిం తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రం. కాబట్టి ఇక్కడ 1 2 4 3 ఉంది. 1 2 4 3 అనేది ఆప్షన్ 2లో మనకు ఉంది కాబట్టి 2 సరైన సమాధానం అవుతుంది. సో ఒక్కసారి చూద్దామా 2011 జనగణన చూద్దాం. 2011 జనగణన ప్రకారం అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది సార్ అంటే ఉత్తరప్రదేశ్. మరి ఉత్తరప్రదేశ్ యొక్క జనాభా ఎంత ఉన్నారు సార్ అంటే 19.98 కోట్ల మంది జనాభా ఉత్తరప్రదేశ్కు ఉన్నారన్న అంశాన్ని గమనించాలి. మరి ఉత్తరప్రదేశ్ తర్వాత రెండో ప్లేస్లో జనాభాలో అత్యధికంగా మహారాష్ట్రలో జనాభా అత్యధికంగా ఉన్నారు. మరి రెండో ప్లేస్లో మహారాష్ట్రలో ఉన్నటువంటి జనాభా 11.24 కోట్ల మంది జనాభా. ఎంతమ్మా 11.24 కోట్ల మంది మహారాష్ట్ర జనాభా కలిగి ఉంది. మూడో ప్లేస్లో జనాభా అత్యధికంగా ఎక్కడున్నారు సార్ అంటే బీహార్ రాష్ట్రంలో ఉన్నారు. మరి బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా సార్ 10.41 కోట్ల మంది జనాభా కలిగి ఉన్నారన్న అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. సో ఇదేంటి సార్ ఈ మూడు అత్యధిక జనాభా కలిగినటువంటి వరుస 3 రాష్ట్రాలుగా చెప్పుకున్నాం. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం అల్ప జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది సార్ అంటే లక్షద్వీపులు. మరి లక్షద్వీపుల్లో కనుక మనం తీసుకుంటే జనాభా వచ్చేసి 64,473 మంది జనాభా లక్షద్వీపుల్లో కలిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకి అల్ప జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది సార్ అంటే లక్షద్వీపులుగా చెప్పుకుంటాం. లక్షద్వీపుల తర్వాత కొంచెం ఎక్కువగా డామన్ డయ్యూ కలిగి ఉంది. సో డామన్ డయ్యూ, మరి డామన్ డయ్యూ అనేది మనం తీసుకుంటే 2.43 లక్షలు కలిగి ఉన్నారు. అలాగే డామన్ డయ్యూ తర్వాత దాద్రా నగర్ హవేలీ. ఎవరమ్మా దాద్రా నగర్ హవేలీలో మనం తీసుకుంటే జనాభా 3.43 లక్షల జనాభా కలిగి ఉన్నారు. సో మరి అత్యల్ప జనాభా కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు, తర్వాత డామన్ డయ్యూ, తర్వాత దాద్రా నగర్ హవేలీ ఉన్నాయన్న అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇవి అన్నమాట. సో ఇదేంటిది ఈ రెండో దీనికి. నెక్స్ట్ మనం తీసుకుంటే ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా కలిగినటువంటి జిల్లా కనుక తీసుకుంటే అధిక జనాభా కలిగినటువంటి జిల్లా థానే. అధిక జనాభా కలిగినటువంటి జిల్లా ఏంటమ్మా థానే జిల్లా జనాభా అధికంగా కలిగి ఉంది. మరి థానే అనేది ఎక్కడ ఉంది సార్ అంటే మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో థానే ఉంది. ఈ థానేలో ఉన్నటువంటి జనాభా ఎంత సార్ అంటే 1.10 కోట్ల మంది జనాభా థానే జిల్లాలో ఉన్నారన్న అంశాన్ని గమనించాలి. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమడిగాడు అల్ప జనాభా కలిగిన జిల్లా అడిగాడు. మరి జనాభా అల్పంగా కలిగినటువంటి జిల్లా ఏది సార్ అంటే దిబాంగ్ వ్యాలీ. ఏంటమ్మా దిబాంగ్ వ్యాలీలో మరి అల్ప జనాభా కలిగి ఉన్నారు. ఈ దిబాంగ్ వ్యాలీ అనేది ఎక్కడ ఉంది సార్ అంటే అరుణాచల్ ప్రదేశ్ లో కలదు అనే అంశాన్ని గమనించాలి. ఎక్కడమ్మా అరుణాచల్ ప్రదేశ్ లో కలదు. మరి దిబాంగ్ వ్యాలీలో అల్ప జనాభా కలిగిన జిల్లా అన్నాం కదా. ఎంత జనాభా ఉన్నా సార్ అంటే 7,900 మంది జనాభా కలిగి ఉన్నారన్న అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. ఎంతమ్మా 7,900 జనాభా కలిగి ఉన్నారు. నెక్స్ట్ తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం అడిగాం కాబట్టి జనాభా